సత్యమైతే షాక్ అవుతూ ఉంటాడు. బాలు, మీనా బట్టలు సర్దుకొని బయటికి వచ్చేసరికి. ఇక ప్రభావతి అయితే అలా చూస్తూ ఉంటుంది. బాలు, మీనా అయితే బట్టలు సర్దుకొని పైనుంచి అయితే కిందకి దిగుతూ ఉంటారు. ఇక అలా దిగుతూ మీనా అయితే "వెళ్ళొస్తాం మామయ్య" అని చెప్పేసి అయితే చెప్తూ ఉంటుంది. "ఎక్కడికి వెళ్ళొస్తామని మామయ్యకి చెప్తున్నావు? ఆయన్ని కూడా మనతో పాటు తీసుకెళ్ళిపోతున్నావు" అని బాలు అంటూ ఉంటాడు. "నువ్వెవడిరా నా భర్తని నా నుంచి తీసుకెళ్ళిపోవడానికి" అని అనేసరికి, "మా నాన్న నన్ను చూడకుండా ఉండలేడు. నేను మా నాన్నని చూడకుండా ఉండలేను. ఇద్దరిని ఒకరిని చూడకుండా ఒకరు ఉండలేము. కాబట్టి మా నాన్న కూడా నాతో పాటు వచ్చేస్తాడు" అని అనేసరికి "వీల్లేదు" అని ప్రభావతి అంటూ ఉంటుంది. "నువ్వెవరు చెప్పడానికి వీల్లేదు" అని ప్రభావతితో బాలు అయితే అంటూ ఉంటాడు. ఇక రోహిణి, మనోజ్ అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటారు. ఇక ప్రభావతి "నా భర్తని నా నుంచి వేరు చేయడానికి నువ్వెవరివి" అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు గట్టిగా. అలాగా అడిగేసరికి "అసలు నువ్వెవరివి నన్ను మా నాన్నని వేరు చేయడానికి" అని బాలు కూడా ప్రభావతి పైకి సీరియస్ అవుతూ ఉంటాడు. "మా నాన్నని నన్ను వేరు చేసే హక్కు ఎవరికీ లేదు. నీకైతే అస్సలు లేదు" అని చెప్పేసి గట్టిగా బాలు అయితే ప్రభావతికి వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. ఇక ప్రభావతి అయితే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది కోపంగా. ఇక సత్యం అయితే "అవును, నేను నా కొడుకు కోడలతో వెళ్తాను. నువ్వు వాళ్ళిద్దరిని ఎప్పుడు ఇంట్లో నుంచి వెళ్ళిపోమని చెప్పావో అప్పుడే భారీగా నువ్వు సర్వ హక్కులు కోల్పోయావు. నేను వాళ్ళతో పాటు వాళ్ళ దగ్గరే ఉంటాను. నువ్వు నాకు ఎదురు చెప్పడానికి వీల్లేదు" అని చెప్పేసి సత్యం అయితే అంటూ ఉంటాడు. ఇక ప్రభావతి అయితే షాక్ అవుతూ ఉంటుంది. ఇక సత్యం ఆడిన మాటలకి మనోజ్ కూడా షాక్ అవుతూ ఉంటాడు. "నువ్వు ఎప్పుడు వాళ్ళిద్దరిని వెళ్ళిపోమన్నావో అప్పుడే నా మీద ఉన్న హక్కులన్నీ నువ్వు కోల్పోయావు. కాబట్టి నువ్వు మాత్రం ఏం మాట్లాడడానికి వీల్లేదు. నేను వాళ్ళతో పాటే వెళ్తాను. నా కొడుకు కోడలతో పాటే వెళ్తాను. వాళ్ళు గడప నుంచి బయటికి వెళ్ళిన తర్వాత నీకు నాకు ఎటువంటి సంబంధం లేదు" అని సత్యం అయితే గట్టిగా చెప్పేస్తూ ఉంటాడు. ఇక ప్రభావతి అయితే షాక్‌లో అలా ఉండిపోతూ ఉంటుంది సత్యం ఆడిన మాటలకి.